నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఈ వ్యవహారం తెలిసిన గత వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణ. రాయచోటలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచన. జగన్కు అధికారం పోయినా జంగిల్ రాజ్ మనస్తత్వం పోలేదు. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని వ్యాఖ్య. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని ఈ విషయం తెలిసిన గత వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బయటపెడుతున్నట్లు స్పష్టం చేశారు. Equations first. Suspected adulterants as per ISO. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4వది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే ఎన్డీడీఏబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నాం. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం కేసు రిజిస్టర్ చేయడం, ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో 2 సభ్యులను యాడ్ చేసి ఇది సిబిఐ ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది, తెలియక జరగలేదు. ఇది మనం ఆరోపణ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనల నెయ్యి ప్రొక్యూర్మెంట్ లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఈ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు
వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము, దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం, దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే. దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్. వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ చేశారు, మిగిలిన వాళ్ళేదో తప్పు చేశారు అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే, ఈ కుట్రకు మూల పాత్రదారులే. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి హాజరయ్యారు. మంత్రికి ఆలయ అర్చకులు ఈవో డివి రామారెడ్డిలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రామప్రసాదరెడ్డి సమక్షంలో వీరభద్రస్వామి ఆలయ నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని నూతన పాలక వర్గానికి మంత్రి రామప్రసాదరెడ్డి సూచించారు. రానున్న వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. గత 18 నెలలుగా హిందూ ధర్మం యొక్క పరిరక్షణకు ఎన్నో కొత్త మార్గాల ద్వారా ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యం స్కీము, సిజిఎఫ్ గ్రాంటు, అలాగే దేవుళ్ళకే దేవుడైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన యొక్క ఆదరణతో టీటీడీ వాళ్ళు ఇస్తున్న గ్రాంట్ల ద్వారా ఈరోజు ఎన్నో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. వీరభద్రస్వామి దేవస్థానాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కొత్త పాలక మండలి చైర్మన్గా ఈరోజు ఎన్నికైన వైశ్య కులానికి సంబంధించి వర్తకుడైన మనోజ్ గారికి ఈ ప్రభుత్వము, అలాగే స్థానిక శాసనసభ్యునిగా, అలాగే ఈ కూటమి ప్రభుత్వ అందరి యొక్క ఆదరణ ఉంటుంది. మీ యొక్క పనితీరుతో ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే వీరితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది సభ్యులు, దాంట్లో సోదరులు సోదరుమణులు ఉన్నారు. మీకు కూడా ఆ దేవుని యొక్క కృపకు బానిసలయ్యే విధంగా ఈరోజు మీకు ఈ అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిలో ఏ విధమైన వేమరపాటు లేకుండా రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఆలయం యొక్క కంకణాలతో దేవదేవుని అలాగే అమ్మవారి యొక్క పూజలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ముఖ్యంగా ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న భక్తుల యొక్క ఆదరణను, మనం ప్రేమను కోరుకునే విధంగా వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క రోజు ఒక యజ్ఞంగా దేవాలయం యొక్క అభివృద్ధి మీ వంతుగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి పాలక మండలి యొక్క అధ్యక్షునికి, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అధికారం పోయినా వైసీపీ అధినేత జగన్ కు జంగీల్ రాజ్ మనస్తత్వం పోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, పారిశ్రామికవేత్తలను తరిమేయడం, రాజకీయ ప్రత్యర్థుల్ని హతమార్చడం వంటి చెడు సాంప్రదాయాలకు రాష్ట్రంలో బీజం వేసింది వైఎస్ కుటుంబమే ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులో జగన్ అరాచకాలకు తాము ప్రత్యక్ష బాధితులమని రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ మళ్లీ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పోవడం జరుగుతోంది. అంబటి రాంబాబు గారి కార్లను పగలగొట్టారు, ఇళ్లను ధ్వంసం చేశారని చెప్పేసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఆస్తుల విధ్వంసం కానీ, లేకపోతే పరిశ్రమల విధ్వంసం కానీ, వ్యక్తులను హత్య చేయడం కానీ, మీకు అడ్డు వచ్చిన వారిని భౌతికంగా తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీ కుటుంబం. మీ తాత రాజారెడ్డి గారి వారసత్వం నుంచి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మీ వరకు కూడా అదే విధమైన పందాను కొనసాగించడం జరుగుతోంది. ఈరోజు ఏదో జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు.
మేము బాధితులం. పులివెందులలో మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాము, మీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుతున్నామని చెప్పి మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంతమందిని మీరు హింసలకు గురి చేశారో, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారో, ఎంతమంది గృహాలను విధ్వంసం చేశారో, ఆస్తులను విధ్వంసం చేశారో, ఎంతమంది పచ్చని పంట పొలాలను సర్వనాశనం చేశారో అది మీకే చెల్లు. 2005 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున సహకార సంఘ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నామనే దుగ్ధతో ఆ రోజు మేము వేల్పుల గ్రామానికి పోతే మమ్మల్ని మా కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా? ఆ సందర్భంగా జరిగిన మమ్మల్ని పోలీసులు రక్షించే భాగంలో కాల్పులు జరిపి 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆ రోజు మా మీద అకారణంగా 16 మంది మీద జంట హత్యల కేసులు పెట్టి అక్కడి నుంచి అక్కడనే రిమాండ్కి పంపించిన విషయం నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి? అంతేకాకుండా కేవలం మేము ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా పులివెందులో మీరు ఎన్నికల్లో పోటీ చేయకూడదని హుకుం జారీ చేస్తే మేము దానికి భయపడకుండా విరవకుండా పోటీ చేస్తే వేల్పుల సంఘటన జరిగిన రోజు పులివెందులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కానీ పులివెందుల్లో ఉన్న మా సొంతం నేను ఎక్కడైతే నివాసం ఉంటానో నా గృహాన్ని డైనమైట్లతో పేల్చి పొక్లైన్లతో పెరిగిన విషయం వాస్తవం కాదా? అప్పటి జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా ఊచకోత కోసుకోవడం జరిగింది. 78 నుంచి నేటి వరకు అప్రతిహతంగా సాగుతున్న మీ విధ్వంసకాండకు ఏదో ఒకరోజు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా దళితులు వెనుకబడిన ప్రజలపై అక్రమంగా దాడులు చేస్తున్నారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం నడిచిందని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. తిరుమల లడ్డు విషయంలో సొంత మనుషులతో సిట్ వేసి విచారణను తప్పుదోవ పట్టించాలని చూశారని, సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల నిజాలు బయటకు వచ్చి ఏ కల్తీ లేదని తేలిందన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంటి పైన పడి వాళ్ళపైన దుర్మార్గంగా దాడి చేపించే కార్యక్రమం, పెట్రోల్ బాంబులతో వేపించే కార్యక్రమం, ఇంత దుర్మార్గంగా ఇంత విచ్చలవిడిగా నిజంగా కూడా ఎప్పుడు చూసిన్నారు, ప్రజలు కూడా ఎప్పుడు చూసిన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు అయిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా లేని సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అంటే సామాన్య మానవులు బ్రతికే పరిస్థితే లేని పరిస్థితి కనపడుతోంది. సో ప్రతిపక్షాలు అనేటి భయపడిపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. సో కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు జరిగిన పరిస్థితి. సో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జరుగుతున్న ఇంత దుర్మార్గమైన దీనికి తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మాజీ ఎమ్మెల్యేలను, చిన్న స్థాయి వాళ్ళను కూడా కాదు, మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళపైన దాడి చేయడమే కాకుండా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, రోజా, అందరిపైన ఈ రకంగా చేస్తూ ఉంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. మరి వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకొకటి రాజ్యాంగం అని చెప్పేసి ఏమీ చేయకపోయినా గత ప్రభుత్వం పైన నిందలు వేసి బురద చల్లే కార్యక్రమం గతంలో చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని పరిస్థితి.
సో దానికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినే తీసే విధంగా ఈ రకంగా అంతా కూడా వ్యవహరించిన కార్యక్రమం నిజంగా కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.